రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి అనేక నిధులు తీసుకువచ్చి ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పుడు గారడి మాటలతో కొన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏది ఏమైనా తాము చేసిన అభివృద్ధిని చూసి ములుగు మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో తొలిసారిగా తొలిపోరు జరగబోతుంది. మున్సిపాలిటీలో ఈ తొలిపోరులో ఇటు మేమా అన్నట్టుగా జరుగుతుంది. అధికార పార్టీ మంత్రి సీతక్క ఎంతో ప్రచారం ముమ్మరంగా గత వారం రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో ఉన్నాం మనం. మేడంతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి మేడం, ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా మా లోకల్ అభ్యర్థులు మా స్థానిక లీడర్షిప్పే అంతా గల్లీలలో ప్రచారం చేసుకున్నారు. ఈరోజు మరి రేపు ఒక 24 గంటలే ఉంది కాబట్టి ఒకసారి మా ములుగు పట్టణ ప్రజలందరికీ కూడా మేము చేయాల్సినటువంటి పనులను హామీలుగా ఇస్తూ చేసినటువంటి పనులను కూడా చెప్తా ఉన్నాం. ములుగు వెలగాలనేటువంటి లక్ష్యంతో, ఎందుకంటే ములుగులో చదువుకున్న వ్యక్తిగా ములుగు ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే నా సొంత ఊరు కూడా కాబట్టి ములుగును అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి అత్యధికంగా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. తొందరలోనే 2 నెలల్లో ములుగులో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, మరి బ్యూటిఫికేషన్ జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకోవడం కోసం ఈరోజు మున్సిపాలిటీ కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని చైర్మన్ కాంగ్రెస్ ఉంటే ఇంకా వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులను చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ములుగు మున్సిపాలిటీ మరి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరుతాం. తొలి పోరులో వారు వన్ సైడ్ అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు నేను ఇక్కడ గత 3 సార్లు కూడా గెలిచినప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున నిధులు కానీ, ఇల్లులు కానీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అనేక సమస్యలు, కనీసం గోదావరి జలాలు కూడా మనకు లేకుండా ఉండే మొన్ననే సీఎం గారు 143 కోట్లతోటి మరి ములుగు ప్రాంతానికి ఒక పెద్ద లిఫ్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చుట్టుపక్కల ములుగు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు 2 పంటలకు నీరు వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటాము. కాబట్టి మరొక అవకాశం పట్టణంలో మొదటి అవకాశం మరి కాంగ్రెస్కి ఇవ్వాలని కోరుతాం. మొదటిసారిగా తొలిపోరులో 20 వార్డులకు గాను మీరు ఎన్ని కవిజన్ చేసుకుని ఆశావాదిస్తున్నారు? వాస్తవానికి మేము 20కి 20 గెలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. సరే, అక్కడక్కడ 1-2 చోట్ల కొంత వీక్ అభ్యర్థులు ఉండడము లేదా ఎదుటివారు బలమైన లీడర్స్ ఉన్న కాడ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ అవి కూడా మరి అధిగమించడానికి మేము అన్ని వర్గాల ప్రజలను కలుస్తాము. చివరిగా మీరు 20 వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఏం సూచన చేస్తున్నారు? మా అభ్యర్థులకు ఈరోజు కౌన్సిలర్స్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం మూలంగా వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారు. నేను కూడా ప్రతి గల్లీ సమస్యను దగ్గర నుంచి పరిష్కరించగలుగుతా. కాబట్టి ప్రజలకు దగ్గరికి వెళ్ళి ఇవాళ సీతక్క గారు ఉన్నారు, గల్లీ తెలిసిన వ్యక్తిగా, మేము గడప తెలిసిన వ్యక్తిగా మేము అభివృద్ధి చేస్తాము, మీకు అండగా ఉంటాము, ములుగును అన్ని రంగాల్లో ముందంజలో తీసుకెళ్దామని హామీ ఇవ్వండి మా అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నాం. ఏదేమైనా తుది పోరులో మొదటి పోరులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయం ఖాయమని, మొదటిగా మేము 2.5 సంవత్సరాల నుంచి గతంలో అధికారం లేకున్నా ఈ యొక్క ములుగు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఇప్పుడు ఈ జరగబోయే తొలి పోరులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని సీతక్క గారు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.